హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో సెకండ్ వీక్ నామినేషన్స్ జరిగాయి. ఈ సెకండ్ వీక్ నామినేషన్స్ అష్ట దరిద్రంగా అసలు ఎలాంటి కంటెంట్ లేకుండా సిల్లీ పాయింట్స్ తోని కంటెస్టెంట్స్ నామినేషన్ చేసుకున్నారు. ఇది వరస్ట్ నామినేషన్స్. ఇంకా దీంతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్ చాలా బాగున్నాయి, కానీ ఈ సెకండ్ వీక్ నామినేషన్స్ దరిద్రంగా ఉన్నాయి. ఏ రేంజ్ దరిద్రంగా ఉన్నాయంటే బిగ్ బాసే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. మీరు చెప్పే ఈ రీజన్స్ బయట జనాలు కూడా చూస్తారు, దాన్ని బట్టి మీ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, కాబట్టి మంచి కారణాలు చెప్పి మీరు నామినేట్ చేయాలని చెప్పాడు. అంటే అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత సిల్లీ రీజన్స్ తోని నామినేట్ చేస్తున్నారు. సరే మాట్లాడుకుందాం అదంతా. వీడియో షార్ట్ అండ్ వీడియో ప్రయత్నిస్తుందండి. సో ప్లీజ్ దయచేసి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకైనా బోర్ అనిపిస్తే కనుక స్కిప్ చేసినా సరే పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మంచి పాయింట్స్ ఉంటాయి. మీరు వన్స్ పూర్తిగా చూసాక ఒక డిసిషన్కి రండి అండి. సో ఫస్ట్ నామినేషన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సీత నిఖిల్ అండ్ ప్రేరణను నామినేట్ చేసింది. ఫస్ట్ నిఖిల్ నామినేట్ చేసింది. నిఖిల్ చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు హౌస్ లో కొంతవరకు డామినేషన్ అనిపించింది ఫస్ట్ వీక్ లో, కాకపోతే ఇప్పుడు అలా లేవు. బట్ నేను లాస్ట్ వీక్ లో నేను నామినేట్ చేద్దాం అనుకున్నా, అప్పుడు మీరు క్లాన్ లీడర్ ఉండడం వల్ల నేను నామినేట్ చేయలేకపోయాను, కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. ఇప్పుడు మీరు అలా లేకపోయినా సరే నాకు అక్కడ అనిపించింది ఆ రీజన్ తీసుకొచ్చి ఇప్పుడు వేసింది. ఇది ఇంకా దరిద్రం. సరే అప్పుడు తను ఆ ఛాన్స్ లేదు, ఇప్పుడు మారాడు కదా, ఇంకెందుకు వేయడం అని నాకు అనిపించింది. సరే కొంతవరకు అయితే బెటర్ అనుకోవచ్చు, వీళ్ళతో పోల్చుకుంటే సీత నామినేషన్ కొంచెం వరకు బెటర్ అనుకోవచ్చు. తర్వాత ఇదే సీత మళ్ళీ ఈమె ఎవరు ప్రేరణ నామినేట్ చేసింది. ఇదైతే వరస్ట్ నామినేషన్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆ డస్ట్బిన్ లో పడిన బాటిల్ తీసి అక్కడ పెట్టిందని చెప్పి నామినేట్ చేసింది, కానీ అక్కడ సీతను తీయమని ఎవరు చెప్పలే. అభయ్ నవీన్ ఏం చెప్పాడు, డస్ట్బిన్ లో పడిన బాటిల్ తీసి కిచెన్ టేబుల్ మీద పెట్టాం, అది ఇప్పుడు మీరు తీయాలి అన్నాడు, అంతేగాని నువ్వే వెళ్ళి తీయమని చెప్పలే. ఇక్కడ నైనిక టీంలో ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు. ఆదిత్య ఓం ఉన్నాడు, విష్ణుప్రియ ఉంది, ఈమె ఉంది, అలాగే నైనిక ఉన్నారు. వీళ్ళందరికీ లేని ప్రాబ్లం ఈమెకే ఎందుకు? వాళ్ళు కూడా తీసేవాళ్ళు కదా, ఈమె తీయకపోతే వాళ్ళు తీసేవాళ్ళు. సో ఖచ్చితంగా పర్టికులర్ గా సీత నువ్వే ఆ బాటిల్ తీయాలని అనుకుంటే గనక అప్పుడు ఈమె ట్రిగర్ అవ్వచ్చు. బట్ ఈమె తీయమనలేదు కాబట్టి ఈమె దాన్ని పర్సనల్ గా తీసుకుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ విషయంలో నేనైతే ప్రేరణ సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే తను వెళ్ళి సీతను తీయమంటే అప్పుడు అది తప్పు. ఇన్ కేస్ మేము అది అలాంటివి తీయము అని చెప్పినా అయిపోయేది. ప్రేరణ మేము అది తీయమని చెప్పినా అక్కడ అయిపోయేది, బట్ అది పర్సనల్ గా తీసుకుంది. ఎందుకంటే అక్కడ సీతని స్పెసిఫిక్ గా పని చేయమంటే ఖచ్చితంగా తప్పే, బట్ సీతని ఎవరు అక్కడ స్పెసిఫిక్ గా పని చేయమని చెప్పలేదు. సో అది ప్రేరణ ఆ విషయంలో మంచిగా డిఫెండ్ చేసుకుంది. కాబట్టి ఈ విషయంలో కూడా అంటే సీత కనిపించి పాయింట్ రేజ్ చేయడం కొంచెం బెటర్. ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళతో పోల్చుకుంటే సీత ఆ రేజ్ చేసిన పాయింట్ బాగానే ఉంది, కానీ అది పర్సనల్ గా తీసుకుందని నాకు అనిపించింది. సో ప్రేరణ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. ఈ సీత ఇద్దరిని నామినేట్ నిఖిల్ అండ్ ప్రేరణ నామినేట్ చేసిందండి. నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్. లాస్ట్ వీక్ లో అభయ్ నవీన్ మంచి వాల్డ్ పాయింట్స్ తో నామినేట్ చేసింది, బట్ ఈసారి అంతా చాలా సిల్లీగా నామినేట్ చేశాడు. విష్ణుప్రియని ఏమని నామినేట్ చేశాడంటే మీరు సేవింగ్ లో థర్డ్ ప్లేస్ లో సేవ్ అయ్యారండి, అంటే లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్ లో మీరు సేవ్ అయ్యారు, అంటే జనాలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నా, మీరు ఒక బెస్ట్ కంటెస్టెంట్ అనుకుంటున్నా, బట్ మీరు ఇలా లాస్ట్ లో సేవ్ అవ్వడం కొంచెం అంటే మీ దగ్గర ఆ బెస్ట్ అనేది తగ్గిపోయిందేమో అనిపించింది, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా, మీరు ఆ బెస్ట్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నాడు. ఇదేం నామినేషన్ నాకు అర్థం కాలేదు. అంటే ఎప్పుడైనా బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం సేవ్ చేయడు, ఓన్లీ లిస్ట్ 2 తప్ప ఇంకెవరిని కూడా ఓట్స్ వచ్చే ప్రకారం అస్సలు సేవ్ చేయడు. ఎందుకంటే బయట విష్ణుప్రియకు ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది కాబట్టి అది అభయ్ నవీన్కి అర్థం కావట్లేదు, తను ఏ విధంగా తీసుకుని నాకు తెలియదు, కానీ విష్ణుప్రియకి అయితే ఫాలోయింగ్ ఉంది. కాకపోతే కొంచెం వరకు అయితే టాస్క్ లో పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు. సో ఇవ్వచ్చు, కొంచెం వరకు అయితే బెటర్ అనుకోవచ్చు. నెక్స్ట్ అదే అభయ్ నవీన్ ఆదిత్య ఓంని నామినేట్ చేశాడు. సేమ్ లాస్ట్ వీక్ లో మణికంఠకి ఏదైతే చెప్పాడో అదే, నువ్వు అందరితో కలవట్లేదని ఇంకా కలవాలి అన్నప్పుడు ఆదిత్య ఓం నేను మణికంఠ కన్నా బెటర్ కాదా, అంటే మణికంఠనే ఎవరితో కలవట్లేదు కానీ నేను అందరితో కలుస్తున్నా అన్నాడు. డెఫినెట్లీ కాదన్న, కాకపోతే ఏంటంటే మణికంఠ నేను లాస్ట్ వీక్ అదే పాయింట్ మీద నామినేట్ చేశాను, బట్ ఈ వీక్ కొంత వరకు ఇంప్రూవ్ అయ్యాడు, అలాంటప్పుడు మళ్ళీ నేను ఆయన నామినేట్ చేయకూడదు కదా, సో అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా, మీరు కొంతవరకు అయితే అందరితో కలవాలని చెప్పేసి నామినేట్ చేశాడు. ఇది కూడా అంత పెద్ద రీజన్ ఏం కాదు, బట్ ఓకే పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి సోనియా నైనికను నామినేట్ చేసింది, అలాగే కిరాక్ సీత నామినేట్ చేసింది. ఈ సోనియా ఎంత లాజిక్ లెస్ వరస్ట్ పాయింట్స్ చెప్పిందంటే ఆమె దగ్గర ఎలాంటి పాయింట్స్ లేవు. ఇంకా కంపేర్ టు రతికనే బెటర్ అనిపించింది నాకైతే. అంత దరిద్రంగా, ఇంకా మీరు లైవ్ చూడలేదు, అదే ఎపిసోడ్ లో తొందరగా కట్ చేశాడు, టోటల్ గా ల్యాగ్ చేసి పడేసింది. క్లాన్ కి ఒక డిసిషన్ తీసుకోవాలంటుంది, క్లాన్ మాట్లాడాలి అంటుంది, అది నీ ఇష్టం అంటుంది, మీకంటూ ఒక గేమ్ మీద క్లారిటీ లేదంటుంది, అది మీ ఇష్టం అంటుంది, ఏ పాయింట్ చెప్పు క్లారిటీ లేదంటే నాకు తెలియదు, మీరే తెలుసుకోవాలంటుంది. ఈమె అసలు ఉద్దేశం ఏంది? ఆ క్లాన్ అంట అందరితో చర్చించి ఒక డిసిషన్ తీసుకోవాలంట, ఆమెకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవట నైనికకి. ఆమె ఎంత ఆమె ఇప్పుడు ఇంకా ఇంక్లూడింగ్
యష్మి అయినా లక్తో వచ్చింది కానీ నైనిక కష్టపడి గెలుచుకుంది. తన టైం వచ్చినప్పుడు తను ప్రూవ్ చేయించుకుంది. తనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, నీకు అర్థం కావట్లేదు గేమ్ అని చెప్పి క్లారిటీ అని చెప్పి నామినేట్ చేసింది. పోనీ అదైనా కరెక్ట్గా చేసిందంటే అది లేదు కదా, మీరే తెలుసుకోవాలి పాయింట్స్ అని అంటుంది. నువ్వు నామినేట్ చేసి వాళ్ళు తెలుసుకోవడం ఏందమ్మా సోనియా, ఇదేం లాజిక్ పాయింట్ నాకు అర్థం కాలేదు. సేమ్ సీతం కూడా అంతే, యాజ్ ఏ కంటెస్టెంట్ గా యాజ్ ఏ గ్రూప్ లో ఒక మెంబర్ గా నీకేం తెలియదు, నీకు ఆ గేమ్ మీద క్లారిటీ లేదు, నువ్వు అన్ఫిట్ అని చెప్పి నామినేట్ చేసింది. ఆమెకు ఒక క్లారిటీ ఉంది, ఆమె అడుగుతుంది నేను ఇందులో అన్ఫిట్ చెప్పు అంటుంది. మీరు ఏ టాస్క్ అయినా గేమ్ లాగా చూడాలి, ఆ డస్ట్బిన్ లో అలా తీసుకోవాల్సిన కరెక్ట్ కాదు, అది మీరు గ్రూప్ మీ టీమ్ లీడర్ అంటే క్లాన్ లీడర్ తో చర్చించాలి అంటుంది, నీకంటే ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లేదంటుంది. సరే నేను చర్చించాలా అంటే లేదు నీకంటే ఒక ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకోవాలంటుంది. ఈమె 2 పాయింట్లు చెప్తుంది, అటు గ్రూప్ లీడర్ తో నువ్వు చర్చించమంటుంది, మళ్ళీ నువ్వు ఇండివిజువల్ గా ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా, నీకు ఆ స్కిల్స్ లేవా, ఆమె నీకన్నా పెద్ద ఆమె నీకన్నా చిన్న నైనిక, సో నువ్వు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవచ్చు అంటుంది. ఇదేం లాజిక్, నువ్వే ఇండివిజువల్ గా మాట్లాడకూడదు అంటుంది, మళ్ళీ గ్రూప్ లీడర్ తో మాట్లాడమంటుంది. గ్రూప్ లీడర్ తో మాట్లాడుతా అంటే నువ్వు ఇండివిజువల్ గా తీసుకోవాలంటుంది. అసలు ఈ మీద ఒక క్లారిటీ లేదు పాయింట్ మీద, ఏదో చెప్పాలి కదా అని చెప్పింది, దాన్ని ఇంకా నాంచుతుంది, నేను చెప్పను నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇదైతే కరెక్ట్ కాదు. అంటే సోనియా అయితే వరస్ట్ అండి, నాకు అది ఇంకా వరస్ట్గా వరస్ట్, ఇంకా ఉండరు వరస్ట్, ఇది సోనియా వరకు చెప్తున్నా. అండ్ నెక్స్ట్ నాగమణి కంటే ఇంకో వీడైతే ఈ నామినేషన్ మొత్తంలో లడ్డూలో నామినేషన్ వేసిండు. ఈ లడ్డూలో నామినేషన్ ఏం చేసిందంటే ఇది కొంచెం తెలియగలడు అనుకున్నాం, వరస్ట్. శేఖర్ భాష వినాయక చవితి రోజున నాగార్జున సార్ గారు కొన్ని లడ్డూస్ ఇచ్చారు, అంటే స్వీట్స్ ఇచ్చాడు కదా, వాటిని శేఖర్ భాష అంట కిచెన్ ఫ్రిడ్జ్ లో కాకుండా వాళ్ళకి లగ్జరీ రూమ్ ఉంది, అందులో వాళ్ళ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాడు అంట. నువ్వు వాళ్ళు ఎలా పెట్టుకుంటావు, అవి అందరు తినాల్సింది కదా ఇన్ జనరల్ అట. అరే ఈడేం ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, వీనికి కనుక ఇంగ్లీష్ అందరు ఇదే, నాట్ ఓన్లీ నగమన్ కంటే అందరూ అది, ఇంకా వీడిగా కొంచెం ఎక్కువ ఇన్ జనరేషన్ ఫుడ్ నువ్వు ఎలా తీసుకెళ్ళి ఇండివిజువల్ గా పెట్టుకుంటావు అంటున్నాడు. అరే స్వామి, అక్కడ శేఖర్ భాష ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి దెమ్మ దిగవచ్చు మనకి ఆల్రెడీ. నేను అది పెట్టుకోలేదు, ఫ్రిడ్జ్ లో స్పేస్ లేదు, కిచెన్ ఫ్రిడ్జ్ లో స్పేస్ లేదు, బయట చీమలు పడతాయి కాబట్టి సేఫ్ ఉండాలనే ఉద్దేశంతో నేను మన లగ్జరీ రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టాను తప్ప, అందరికి చెప్పాను. మళ్ళీ మార్నింగ్ కూడా అందరినీ తీసుకోమని కూడా చెప్పాను. మేబీ ఆ టైంలో నువ్వు లేకపోవచ్చు, ఆయన నీకు కూడా తెలిసేలా చెప్పకపోతే నా మిస్టేకే కావచ్చు. ఇంకా వీడియో వేసినట్టు ఇదేం లడ్డులో నామినేషన్ రా స్వామి, లడ్డులు దాచిపెట్టుకున్నా అని చెప్పి హౌస్ నుంచి బయటకు పంపిస్తావా, ఇదేం నామినేషన్ అయ్యా. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు, నువ్వు సీరియస్ సిచ్యువేషన్ లో జోక్స్ వేస్తున్నావు, అందుకే అది అందరు దాన్ని తీసుకోలేరు, అది క్రాక్ అవుతుంది ఆ జోక్ అంటే. అరే బాబు, ఇప్పటికే లైవ్ ఎవరు చూడట్లేదు, ఎపిసోడ్ ఎవరు చూడట్లేదు, హౌస్ లో ఎంటర్టైన్మెంట్ లేదని నాగార్జున సార్ గారే చెప్పారు, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని. ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు శేఖర్ భాష. ఆయన జోక్ లో కూడా చెప్పాల్సిన పాయింట్ అందరికి చెప్తున్నాడు. నీ విషయంలో ఒకటి చెప్పాడు కదా, చీ రాకు, నువ్వు ఇండివిజువల్ గా ఉంటావు, చీ రాకులాగా బిహేవ్ చేస్తాడని. ఇంకేం కావాలి రసామి, నువ్వు ఉన్న శేఖర్ భాషను కూడా కామెడీ చేయకంటే ఇంకా షో ఎవరు చూస్తారు, నీకేంది రసామి. నువ్వు ఒకటి పోయి ఆ మూల కూర్చొని నీకు నువ్వే మాట్లాడుకుంటావు, నీకు నువ్వే డిసిషన్ తీసుకుంటావు, అందరి దగ్గరికి వెళ్ళి పోక్ చేస్తావు, వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ పాయింట్ చూసి అందరు నీలాగా ఉండరు కదా. ఉన్న శేఖర్ భాష కూడా కామెడీ అయ్యేదంటావు, ఇదేం నామినేషన్ రా సామిని. ఇది ఈ నాగమణి కంటే అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. అది ఏం నామినేషన్ చేసిందో ఏమో. ఈ సోనియా నామినేషన్ వరస్ట్ అంటే దాని మించిన వరస్ట్ నామినేషన్ ఈ నాగమణి కంటది. శేఖర్ భాష అంటే కామెడీ అయ్యేదట. ఇంకెందుకు చూడాలి, ఇప్పుడు మమ్మల్ని ఏం చూడమంటావు, నువ్వు ఏడ్చే మొహం చూడమంటావా, నువ్వు అన్న దగ్గరికి వెళ్ళి పుల్లలు పెట్టే సీన్ చూడమంటావా, ఏం నామినేషన్లు వేస్తారా స్వామి. ఇంకా అలా సేమ్ తీసుకెళ్ళి ఆదిత్యం దగ్గరికి వెళ్ళి, అన్న నువ్వు అందరి దగ్గర ఒక పాజిటివ్ పాయింట్ చెప్తున్నావు, నాకు అది నచ్చట్లేదు, నువ్వు ఎలా చెప్తా ఉంటున్నావు, మరి నువ్వైతే అందరి దగ్గర నెగిటివ్ పాయింట్ ఎత్తుకుతున్నావు కదా, మరి నీ దగ్గర ఆ పాయింట్ ఉంది కదా. ఇంకా అట్లీస్ట్ ఆదిత్యం ఎవరు హర్ట్ అవ్వకుండా అందరి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా అని ఒక పాజిటివ్ పాయింట్ చెప్తున్నావు, మరి నువ్వు వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ దగ్గర నుంచి ఏ పాయింట్ తీసుకుందాం, ఎవరి గురించి అనుకుంటున్నారు, ఏ నెగిటివ్ పాయింట్ లాగపడదామనే కదా. జస్ట్ విష్ణుప్రియ ఫెమిన్ అని ఒక వర్డ్ యూజ్ చేసినందుకే నువ్వు 3 days ఆమెతో ట్రావెల్ చేసి ఆమె దగ్గర నెగిటివ్స్ అని గ్యాదర్ చేసిన మహానుభావుడి నువ్వు మళ్ళీ ఆదిత్యం దగ్గరికి వెళ్ళి నువ్వు పాజిటివ్ పాయింట్స్ ఎత్తుకుతున్నావు అని చెప్పంటే ఇంకా ఇంతకన్నా వరస్ట్ నామినేషన్ ఏముంటారు స్వామి. ఈ నాగమణి కంటే అసలు ఏందో ఇంత సెల్లి రీజన్స్ కరెక్ట్ కాదు. సోనియాదే సెల్లి రీజన్ అంటే ఇంకా అంతకు మించి వరస్ట్ రీజన్స్ అయితే ఈ నాగమణి కంటది. కష్టమే ఈ రేంజ్ లో అయితే, ఇంకా ఈ సీజన్ కష్టమే, ఈ హౌస్ లో ఉండడం కష్టమే. నెక్స్ట్ వచ్చి ఆదిత్యము అభయ్ నవీన్ నామినేట్ చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్, నువ్వు నాకు పోటీ అవుతావేమో, సో నాకు విన్నింగ్ అమౌంట్ ఇంపార్టెంట్ కాబట్టి నీలాంటి వాళ్ళని ముందు బయటకు పంపించాలనుకుంటున్నాడు. ఇది ఇంకా వరస్ట్ నామినేషన్. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అప్పుడు బయటకి వెళ్ళిపోతారు, బయట ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా, వాళ్ళు ఓట్లేస్తారు కదా. నువ్వు ఎన్నిసార్లు నామినేట్ చేసినా వాళ్ళు బయట అలా స్ట్రాంగ్ కంటెంట్ ఎవరైనా బయట పంపించాలనుకోరు కదా, ఆడియన్స్ కూడా అంతే కదా. సో ఇది కూడా వరస్ట్ నామినేషన్. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష నామినేట్ చేశాడు. నీ మైండ్ ఇక్కడ ఉండట్లేదు, నువ్వు వేరే దగ్గర ఉంటున్నావు, నీ మైండ్ ఇక్కడ ఉంటుంది. అందరికి అంటే బిగ్ బాస్ ఎక్కువ సార్లు నీకు వార్నింగ్ ఇచ్చాడు రూల్స్ విషయంలో, సో అది కరెక్ట్ కాదు, అందుకే నువ్వు అన్ఫిట్ అని చెప్పి నామినేట్ చేశాడు. అప్పుడు శేఖర్ భాష ఏం చెప్పాడంటే, నేను ఒక్కనే రూల్స్ బ్రేక్ చేయలేదు, అబ్బాయి అండ్ నాగమణి కంటే కూడా రూల్స్ బ్రేక్ చేశాడు, నువ్వు వాళ్ళకి ఈ పాయింట్ చెప్పకుండా నాకు మాత్రం ఎలా ఈ పాయింట్ చెప్తావు అన్నాడు. అది కూడా వాలిడే. వాళ్ళు కూడా రూల్స్ బ్రేక్ చేసినప్పుడు
వాళ్ళకు కూడా చెప్పాలి, బట్ వాళ్ళకి చెప్పలేదు. ఏదో చెప్పాలి అని చెప్పి ఫ్రెండ్షిప్ వేసినట్టుంది. కాకపోతే ఒకటైతే నిజమే, శేఖర్ భాష మైండ్ అయితే ఇక్కడ లేదు, అంటే హౌస్ లో లేదు. అయితే కొంతవరకు అయితే ఫ్యాక్ట్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ నాగమణికంటను నామినేట్ చేసింది. ఏమని నామినేట్ చేసింది అంటే, లాస్ట్ వీక్ లో నువ్వు ఒకటి చెప్పావు కదా నామినేషన్ టైంలో, ఫెమిన్ అనే వర్డ్ యూజ్ చేసినందుకే నేను ఇతను 3 days ట్రావెల్ చేశాను. సో అది నేను తీసుకోలేకపోయాను. నువ్వు నా నుంచి నెగిటివ్ ఎత్తుకోనికి 3 రోజులు ట్రావెలింగ్ చేస్తావు అంటే నేను అస్సలు అది నేను తీసుకోలేకపోతున్నా. సో అందుకే నేను ఇప్పుడు నామినేట్ చేస్తున్నప్పుడు దానికి కూడా మనం డిఫెండ్ చేసుకుంటాం. అది నిజమే కదా, అది వాడే చెప్పింది, ఇంకా ఎవరో కూడా కాదు. దాన్ని కూడా నా పర్స్పెక్టివ్ వేరు, నీ కన్స్ట్రక్టివ్ వేట. అరే సామి ఏందిరా నువ్వు సివిల్ బిల్డర్ వారా, ఎందుకురా సామి ఇంత ఘోరంగా నువ్వు అని, నా పర్స్పెక్టివ్ వేరు, నా కన్స్ట్రక్టివ్ వేరు, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్. అరే సామి యాక్సెప్ట్ చేయాల్సిన పాయింటే కాదు, నువ్వు చెప్పిందే కదా, దాన్ని కూడా డిఫెండ్ చేసుకుని ట్రై చేసిండు. సరే లాస్ట్కి అయితే యాక్సెప్ట్ చేసిండు. నిజమే కదా. ఈ నాగమణికంట ఏం చేస్తున్నాడు అంటే, అందరి దగ్గరికి వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అందులో నుంచి ఏ పాయింట్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఏ పాయింట్ రాబట్టుకోవాలి. ఒకరు అంటే ఇప్పుడు ఇతని దగ్గర సోనియా దగ్గరికి వెళ్తున్నాడు, సోనియా రిమైనింగ్ వాళ్ళ కోసం ఏమనుకుంటుంది అని వాళ్ళ దగ్గర నుంచి ఒక లాజిక్ పాయింట్స్ రాబట్టాలని ట్రై చేస్తున్నాడు. ఇక దాన్ని మేము చూడాలా. ఈ బిగ్ బాస్ గాడు కూడా లైవ్ లో వాడు తినేది, నాగమణికంటే తినేది, నడిచేది, అది మాకెందుకు చూపిస్తున్నారు సామి? దగ్గర సరే 1 సెకండ్ 2 సెకండ్లు 2-3 నిమిషాలు చూపిస్తున్నాడు. రిమైనింగ్ కండిషన్ ఎవరిని చూపించకుండా ఇప్పుడు మేము చూసి ఏం చేయాలి? ఇప్పటికే లైవ్ బోర్ కొడుతుంది అంటే ఇది చూపిస్తున్నాడు. ఎందుకు ఇంత స్క్రీన్ స్పేస్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే అంత వరస్ట్ ఉందంటే. నెక్స్ట్ విష్ణుప్రియ మళ్ళీ సోనియా నామినేట్ చేసింది. అదైతే కరెక్ట్. ఎందుకంటే నేను నిన్నటి వరకు కొంతవరకు అయితే నా ఒపీనియన్ చేంజ్ అయింది. అంటే విష్ణుప్రియ వర్సెస్ సోనియా విషయంలో సోనియాదే కొంత కరెక్ట్ అనుకున్నాను. బట్ ఈ రోజు అయితే సోనియా నిఖిల్తో నువ్వు సిగరెట్ మానే, నీకోసం ఏమైనా చేస్తాను ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది కదా. నేను అది చూసాక విష్ణుప్రియ క్వశ్చన్ అడగడం తప్పలేదు. ఎందుకంటే నువ్వు అంత క్లోజ్ ఉన్నప్పుడు మీకు ఇద్దరికి పడలేదు. యాక్చువల్గా సోనియా నిఖిల్ ని గ్రూప్ గేమ్ ఆడుతుంది అని చెప్పి ఫైర్ అయిన సోనియా ఈ రోజు ఎంత క్లోజ్ అయిందంటే దానికి రీజన్ ఖచ్చితంగా అడగాలి కదా, తప్పేం లేదనిపించింది ఇప్పుడు విష్ణుప్రియను. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ కి ఖచ్చితంగా మైండ్ సెట్ చేంజ్ అవుతుందండి. ఎందుకంటే మనం ఆ ఎపిసోడ్ రోజున ఆ పాయింట్స్ గురించి మాత్రమే మనం మాట్లాడతాం తప్ప పూర్తిగా క్యారెక్టర్ ని మనం డిసైడ్ చేయలేం. సో నాకు మొన్నటి వరకు అయితే సోనియా కరెక్ట్ అనిపించిన. ఈ రోజు ఆ స్టేట్మెంట్ చూశాక ఇది పృథ్వీ చేయబట్టుకొని కొంతవరకు నాకు ఇలా ఉంటే వాడు కావాలి, అలాంటి వాడు కావాలని చెప్పడం, అలాగే నిఖిల్కి అయితే నువ్వు సిగరెట్లు మనీ నీకు ఏదైనా చేస్తానడం, ఇవన్నీ చూశాక కరెక్టే కదా. విష్ణుప్రియ అడగడం తప్పేముంది, అంత క్లోజ్నెస్ లేదు కదా వీళ్ళ మధ్య. అలాంటప్పుడు ఇంత క్లోజ్నెస్ ఎందుకు వచ్చిందని అడగడానికి తప్పలేదు నాకు అనిపించింది. దానికి ట్రిగర్ చేసింది కాకపోతే సోనియా, దానికి ట్రిగర్ అయింది విష్ణుప్రియ. ఆ వర్డ్స్ ఏవైతే యూజ్ చేయకపోతే విష్ణుప్రియ 1 sided గా కరెక్ట్ ఉండేది. సో మళ్ళీ అదే పెంటాను వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. అది ఎన్నిసార్లు డిస్కషన్ చేసుకున్నా విష్ణుప్రియది రైట్ అవుతుంది, సోనియాది రాంగ్ అవుతుంది. సోనియా దగ్గర ఎలాంటి పాయింట్స్ లేవు. కాకపోతే కొంతవరకు అయితే నోరు ఉంది కాబట్టి కొంచెం నెగ్గుకు వస్తుంది కాబట్టి అది నడుస్తుంది. కానీ యాక్చువల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఖచ్చితంగా విష్ణుప్రియనే కరెక్ట్. సోనియా కనుక ఇలాగే కంటిన్యూ అయితే, కానీ సోనియా లాంటి కంటెస్టెంట్ బయటకు పంపరండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇరిటేట్ అంటున్నారు, ఇరిటేట్ కంటెస్టెంట్ ఉంచుతారు. ఎందుకంటే ఇప్పుడు కాస్త కూస్తో రేటింగ్ రావాలనే కారణం ఇలాంటి కంటెస్టెంట్ ఉండాలి. ఇప్పుడు శోభా శెట్టి లాస్ట్ సీజన్ లో ఉంది, ఆమెను ఇరిటేషన్ చేసింది కాబట్టి అంతమంది చూసారండి. బిగ్ బాస్ కి టీఆర్పీకి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఏముంటుంది, ఈమె ఉండి ఇంక ఇలాంటి ఇల్లాజికల్ పాయింట్స్ మాట్లాడే కొద్దీ మనకు కోపం వస్తుంది, మనం షో చూస్తాం, తిట్టుకుంటాం, వాళ్ళకి అనుకున్న టీఆర్పీ వస్తుంది కాబట్టి ఆమెను అంత ఈజీగా అయితే బయటకు పంపించారు నేను అనుకుంటున్నా. ఎవరిని? సోనియాని. సో చూడాలి మరి, తనతో నామినేషన్ ఉందంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష నాగమణికంటను నామినేట్ చేశాడు. సేమ్ మళ్ళీ లాస్ట్ వీక్ చెప్పిన పాయింట్ ఇప్పుడు మళ్ళీ చెప్పాడు. నా ఉద్దేశం స్వీట్స్ దాచి పెట్టుకోవడం కదా, అప్పుడు నువ్వు లేవు. సో అదే దానికి నేను సారీ చెప్తున్నాను. అలాగే నువ్వు ఇంకా కలవాలి, నువ్వు ఇంకా కూడా గెలవట్లేదు, నువ్వు ఇంకా కూడా నలుగురులో గెలవాలని నేను అనుకుంటున్నా అని చెప్పి నామినేట్ చేశాడు. నాకైతే సింపుల్ గా చేశాడు అనిపించింది శేఖర్ భాష. ఈసారి అయితే కొంచెం హట్ అయిన అనిపించింది శేఖర్ భాష నామినేషన్ లో. ఎవ్రీ టైమ్ కొంచెం ఫన్నీగా జనరేట్ చేసేవాడు, బట్ ఈసారి కొంతవరకు అయితే హట్ అయినేమో అనిపించింది. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష ఆదిత్య ఓంని నామినేట్ చేశాడు. ఏం నామినేట్ చేశాడు అంటే, నువ్వు కూడా కలవట్లేదు ఎవరితోని, నువ్వు కూడా ఒంటరిగానే ఉంటున్నావు అని నేను ఫీల్ అవుతున్నా అని చెప్పి నామినేట్ చేశాడు. దానికి ఈ ఆదిత్యం ఏందో అంత సిల్లిగా మాట్లాడుతున్నాడు. అయితే బాలాదిత్యం చూసినట్టు అనిపించింది. ఏది పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు, ఏదో శివాజీ ఇచ్చిన లాగా, అంటే నామినేషన్ పెయింట్ వేసేటప్పుడు శివాజీ లాగా పోజ్ ఇచ్చినట్టు ఇవ్వడం, ఇది ఎందుకు కొంతవరకు నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నా. అంత చాలా అంటే చాలా సింపుల్ గా తీసుకుంటున్నాడు ఆదిత్యం. ఇంకా చూడాలి. ఇది ఓవరాల్ గా జరిగిన నామినేషన్ పాయింట్స్. ఎవ్వరు పర్ఫెక్ట్ రీజన్స్ లేవండి. కాస్తో కూస్తో విష్ణుప్రియ అండ్ సీతది కొంతవరకు బెటర్ అనిపించింది తప్ప ఎవరిది పర్ఫెక్ట్ రీజన్ లేదు. సోనియా అండ్ నాగమణికంట అయితే వరస్ట్ నామినేషన్. సో లడ్డు కోసం నామినేషన్ ఏంద్రా? నాగమణికంట ఏమి రారే, ఎందుకురా ఇన్ని కోట్లు పెట్టి షో రన్ చేస్తే లడ్డు మీద నామినేషన్ ఏంద్రా సామి? బయటకు వెళ్ళి ఇంకొక కిలో తెచ్చుకొని తినచ్చు నువ్వు. అసలు ఎంత దరిద్రం వచ్చి
ఈ లడ్డులో నామినేషన్స్ ఏందో ఆ సోనీ అవేం ఇల్లాజికల్ పాయింట్స్ అర్థం కావట్లేదు. ఇదే కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ ఈ సీజన్ షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. ఎవరి దగ్గర బేసిక్ పాయింట్స్ లేవు, కంటెంట్ లేదు, లైవ్ చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. ఆ కాస్త కూస్తో శేఖర్ భాష అన్న కంటెంట్ ఇవన్నీ ట్రై చేస్తున్నాడు, ఇట్ మీన్స్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ దాన్ని కూడా ఈ నాగమణి కంటే తీసుకొచ్చి నేను ట్రిగర్ అవుతా అంటున్నాడు. నీ మీద వేయట్లేదు రా సామె జోకులు, నువ్వైనా కూడా దానికి ఎట్లా ట్రిగర్ అవుతావు అర్థం కావట్లేదు. ఒక్కరు కూడా కరెక్ట్ లేరు. అండ్ దానికి తోడు యష్మికి ఈసారి కూడా పవర్ ఇచ్చారు. ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేసే పవర్ ఇచ్చారు. తను ఎవరు కూడా నామినేట్ చేయకూడదు అని ఒక పవర్ ఇచ్చారు. ఎందుకంటే తన పెద్ద క్లాన్ కాబట్టి తను ఎవరు నామినేట్ చేయకూడదంట. అరే బిగ్ బాస్ ఏమి ఇది, ఆమె కష్టపడి గెలుచుకుంది కదా ఆ క్లాను, కష్టపడి గెలుచుకుంది నైనిక నిఖిల్, వాళ్ళ సహాయంతో ఈమె థర్డ్ క్లాన్ లీడర్ గా అయింది. కానీ ఈ రోజు వాళ్ళిద్దరు నామినేషన్కి వచ్చారు, ఈమె రాలేదు. ఇదేం లక్ ఫేవర్ నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, యష్మి కనుక నామినేషన్ ఖర్చుంటే ప్రతి ఒక్క టార్గెట్ యష్మి అయిపోయేది. బట్ యష్మిని ఈ సీజన్ బిగ్ బాస్ కాపాడిండు. నాకేమనిపించింది, కొంతవరకు అయితే ఫేవర్ చేసింది ఏమనిపించింది. ఈ క్లాన్ ఇది ఇంకా కొనసాగితే మాత్రం ఎవరు చూడరు. అందులో పెద్ద పస లేదు, ఆ పస లేదు అసలు, అందులో ఎలాంటి కంటెంట్ లేదు. ఆ యష్మిని ఎందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఓవరాల్ గా జస్ట్ ఆవరేజ్ కూడా కాదు, ఫ్లాప్ ఈ నామినేషన్స్. సెకండ్ వీక్ నామినేషన్స్ అట్టర్ ఫ్లాప్ నామినేషన్స్ ఇవి అసలు. అంటే ఇంకా రేపు కూడా ఉంది, అంటే ఐ మీన్ ఈ రోజు కూడా ఉంది, నిన్న జరిగిందా ఇంకా 2 days, ఇంకా ఈ తొక్కలో నామినేషన్స్ 2 days ఎక్స్టెండ్ చేస్తున్నాడు. ఇదేం షో నాకు అర్థం కావట్లేదు. దాని తోడు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కదా, అది మేబీ 99% జబర్దస్త్ ముఖ్య అవినేష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన వచ్చినా కూడా కొన్ని నామినేట్ చేసి కొన్ని సేవ్ చేసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. సో చూడాలి. ఓవరాల్ గా అయితే యావరేజ్ ఉందండి. నన్ను అడిగితే మీ టైం వేస్ట్ చేసుకొని షో చూడమంటారంటే నేను చూడకనే చెప్తా. మీ టైం వేస్ట్ చేసుకొని చూసే అంత షోల కంటెంట్ ఏమీ కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు కుదిరి మీకు టైం పాస్ అవ్వకపోతే చూడండి తప్ప, మీ పని మానుకొని మాత్రం ఎపిసోడ్ అయినా సరే, షో లైవ్ అయినా సరే అస్సలు చూడకండి. అందులో ఏమీ కూడా లేదు. ఇది క్లియర్ కట్ గా చెప్తున్నా. సో ఇది మన రివ్యూ అండి. సో ప్లీజ్ దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.